అయినా నేనేం చేశానండి, మీ పిన్ని గారికి ఇష్టం లేక కవి గారికి అలా చెప్పారు. కవి గారికి ఇంట్లో ఇష్టం లేక మీ కవి గారు ఇంట్లో నుంచి వెళ్ళిపోతే దానికి బాధ్యురాలు నన్నంటారేంటి? అసలు నాకు దానికి సంబంధం ఏంటి అని కావ్య అడుగుతూ ఉంటుంది. నీకు దానికి సంబంధం ఏంటా? నువ్వు చెప్తే కళ్యాణ్ ఆగిపోతాడు. అలానిది నువ్వు ఆపలేదు. అంతేకాకుండా ఇంట్లో అందరూ కళ్యాణ్ ఇప్పుడు ఇంట్లో లేకపోవడంతో అందరూ బాధపడుతున్నారు. ఆ బాధకి కారణం కూడా నువ్వే. నువ్వు కళ్యాణ్‌ని పిలుస్తావా? పిలవా? అనంటే నేను పిలను. నాకు అవసరం లేదు. అతని ఇంట్లో ఉండడం ఇష్టం లేక అతనెళ్ళిపోతే నన్ను పిలవమంటారేంటి? అసలు మీరేం మాట్లాడుతున్నారంటే ఇప్పటి నుంచి విను. నేను నీ మాట వినను. ఎందుకంటే నువ్వు నా మాట వినట్లేదు కాబట్టనంటే, అదేంటండి అలా మాట్లాడతారు అని కావ్య అంటూ ఉంటుంది. అవును. ఇప్పటి నుంచి నేను నీతో మాట్లాడను. నువ్వేం చెప్పకు. ఇక నుంచి వెళ్ళు అని గట్టిగా గసిరేస్తూ ఉంటాడు రాజు. ఆ మాటలకి కావ్య అయితే షాక్ అవుతూ ఉంటుంది. ఇక రాజైతే ఇక్కడి నుంచి వెళ్ళు. నాకేం నువ్వు చెప్పక్కర్లేదు. నాతో నువ్వేం మాట్లాడక్కర్లేదు అని చెప్పి గసిరేసి రాజైతే కావ్యని చేదరించుకుంటూ ఉంటాడు. అది చూసి కావ్య అయితే షాక్ అవుతూ ఉంటుంది. ఏంటి ఈయన ఇలా మాట్లాడుతున్నారు? తప్పు నాదే అంటున్నారు ఏంటి అనైతే ఆలోచిస్తూ ఉంటుంది కావ్య.